హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దేవదేవత బళ్ళాచల మందిర గంగాధర హర నమో నమో. దేవదేవత బళ్ళాచల మందిర గంగాధర హర నమో నమో. దైవత లోక సుధాంబుది హిమకర లోక శుభంకర నమో నమో. దైవత లోక సుధాంబుది హిమకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర పవన శంకర శంకరపుర హర నమో నమో. పాలిత కింకర భపన శంకర శంకరపుర హర నమో నమో. హలధర శూలాయుధకర శైలసుధావర నమో నమో. హలధర శూలాయుధకర శైలసుధావర నమో నమో. దురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో. దురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో. కరిచర్మాంబర చంద్ర కళాధర సాంబదిగంబర నమో నమో. కరిచర్మాంబర చంద్ర కళాధర సాంబదిగంబర నమో నమో. నారాయణ హరి నమో నమో. నారద హృదయ విహారి నమో నమో. నారాయణ హరి నమో నమో. నారద హృదయ విహారి నమో నమో. పంకజనయన పన్నగశయన శంకర హర నమో నమో. పంకజనయన పన్నగశయన శంకర హర నమో నమో. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసం 22వ రోజు జలంధ్రుడి జననం, అమరావతిపై జలంధ్రుడి దండయాత్ర. 22వ రోజు జలంధ్రుడి జననం, అమరావతిపై జలంధ్రుడి దండయాత్ర. కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును పూజించడం మరింత పుణ్యఫలాలను ఇస్తుందని తెలుసుకున్న పృథు మహారాజు శ్రీ మహావిష్ణువుకు తులసి అంత ప్రీతికరమైనది ఎలా అయ్యిందని అడుగుతాడు. అందుకు సమాధానంగా నారద మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి దేవేంద్రుడు తన పరివారాన్నంతటినీ తీసుకుని కైలాసానికి వెళతాడు. తన పరివారాన్నంతటినీ తీసుకుని కైలాసానికి వెళతాడు. ఆ సమయంలో పరమశివుడు పేతాళ రూపుడై ఉంటాడు. ఈశ్వరుడి కోసం చూసిన ఇంద్రుడికి ఆయన కనిపించడు. దాంతో పేతాళ రూపుడు దగ్గరికి వెళ్ళి సదాశివుడు ఎక్కడా అని అహంభావంతో అడుగుతాడు. అందుకు పేతాళ రూపుడు సమాధానం చెప్పకపోవడంతో ఇంద్రుడి అహంభావం దెబ్బతింటుంది. తనని ఆయన లెక్క చేయకపోవడం అవమానంగా భావిస్తాడు. శివుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఇంద్రుడు కోపంగా అడుగుతాడు. పేతాళ రూపుడు ఇంద్రుడి వైపు చూసి మౌనం వహిస్తాడు. దాంతో తాను అడిగిన దానికి సమాధానం చెప్పనందువలన తగిన విధంగా శిక్షించి తీరుతానని చెప్పి ఆయన కంఠంపై వజ్రాయుధం పెడతాడు. అంతే, ఒక్కసారిగా వజ్రాయుధం భస్మమవుతుంది. శివుడి కంఠం నల్లగా కందిపోతుంది. ఆగ్రహంతో ఆయన 3వ నేత్రం నుంచి మహాజ్వాల వెలువడుతుంది. ఇంద్రుడితో పాటు ఉన్న బృహస్పతికి పేతాళ రూపుడై ఉన్నది. ఇంద్రుడితో పాటు ఉన్న బృహస్పతికి పేతాళ రూపుడై ఉన్నది సాక్షాత్తు శంకరుడే అని అర్థమవుతుంది. అంతే, ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ స్తోత్రం చెప్తాడు. ఆ స్తోత్రం మహాశివుడిని శాంతింపజేస్తుంది. తనని శాంతింపజేసిన బృహస్పతిని ఉద్దేశించి ఏం కావాలని శివుడు అడుగుతాడు. ఆయన 3వ నేత్రం నుంచి వెలువడిన జ్వాలను ఉపసంహరించమని బృహస్పతి కోరతాడు. అంతే, అది అసాధ్యమని చెప్పిన పరమశివుడు ఆ మహాజ్వాలను గంగా సాగర సంగమంలో కలిపేసేలా చేస్తాడు. గంగా సాగర సంగమంలో కలిపేసేలా చేస్తాడు. ఆ క్షణమే ఆ తేజస్సు బాలుడిగా మారుతుంది. సముద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడిగా అక్కున చేర్చుకుంటాడు. అయితే
ఆ పిల్లవాడు అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపును సత్యలోకంలోని బ్రహ్మదేవుడికి కూడా స్థిమితం లేకుండా చేస్తుంది. దాంతో ఆయన వచ్చి ఆ పిల్లవాడు ఎవరిని సముద్రుడిని అడుగుతాడు. ఆ పిల్లవాడు ఎవరని సముద్రుడిని అడుగుతాడు. తన కుమారుడేనని చెప్పిన సముద్రుడు ఆశీస్సులు అందించవలసిందిగా కోరతాడు. అంతలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడి గడ్డం పట్టుకుని లాగుతాడు. చురుక్కు మనడంతో బ్రహ్మదేవుడి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీళ్లు ఆ బాలుడిపై పడతాయి. తన కళ్ళ నుంచి రాలిన నీటిని ధరించిన కారణంగా జలంధరుడు అని ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడు నామకరణం చేస్తాడు. మహాశివుడు తప్ప మరెవ్వరూ ఆయనను వధించలేరని దీవిస్తాడు. జలంధరుడు యవ్వనవంతుడు అవుతాడు, మహాపరాక్రమంతుడు అవుతాడు. శుక్రాచార్యుడి సలహాలు సూచనలతో దానవ సమూహాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే జలంధరుడు వంటి మహాబలవంతుడు తమకి నాయకుడిగా నిలిచాడని తెలిసిందో అప్పటి వరకు ప్రాణభయంతో దక్కున్న దానవులంతా బయటికి వచ్చేస్తారు. అందరూ కూడా జలంధరుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ జయహో అంటూ అతన్ని అనుసరించడం మొదలు పెడతారు. ఆయన శౌర్య పరాక్రమాలను కొనియాడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే తలలేని రాహువును చూసిన జలంధరుడు అందుకు కారణం ఏమిటని అడుగుతాడు. సముద్ర మదనం, అమృతం ఉద్భవించడం, దేవతలు చేసిన మోసం ఇవన్నీ కూడా అప్పుడే ఆయనకు తెలుస్తాయి. దాంతో ఆయన ఆగ్రహవేశాలకు లోనవుతాడు. సముద్ర గర్భాన్ని చిలికి తన తండ్రిని బాధించిన వారిని వదిలిపెట్టేది లేదని అంటాడు. ముందుగా సముద్ర గర్భం నుంచి వెలువడిన సంపదలన్నిటినీ దేవతలు తిరిగి అప్పగించవలసిందని చెబుతాడు. ఆ విషయాన్ని గస్మరుడు అనే అసురుడితో ఇంద్రుడికి వర్తమానం పంపుతాడు. అమరలోకం వెళ్ళి ఇంద్రుడిని కలుసుకున్న గస్మరుడు తాను వచ్చిన పనిని గురించి వివరిస్తాడు. దేవతలను ఎదిరించే ప్రయత్నం మానుకోమని, లేదంటే శంఖుడికి పట్టిన గతే మిగిలిన వాళ్లకు పడుతుందని ఇంద్రుడు అంటాడు. అక్కడ నుంచి తిరిగి వెళ్ళిన గస్మరుడు ఇంద్రుడు అహంభావంతో పలికిన మాటలు చెబుతాడు. అంతే ఆ క్షణమే మహావీరులైనటువంటి శుంభ నిశంబులతో పాటు అసుర సమూహాలతో జలంధరుడు యుద్ధానికి కదులుతాడు. విషయం తెలియగానే ఇంద్రుడు కూడా దేవతాసేనలను రంగంలోకి దింపుతాడు. దేవతలకు అసురులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో మరణించిన అసురులను మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడు బతికిస్తూ ఉంటాడు. మరోవైపున దేవతాసేనలు అచేతనులైపోతూ ఉంటారు. బృహస్పతి ద్రోణగిరిపై గల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్లను చైతన్యవంతులను చేస్తూ ఉంటాడు. ద్రోణగిరిపై గల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్లను చైతన్యవంతులను చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన జలంధరుడు ఆ ద్రోణగిరిని సముద్రంలో పడేస్తాడు. దాంతో దేవతలంతా కూడా అక్కడ నుంచి పారిపోయి మేరు పర్వత గుహాల్లో దాక్కుంటారు. అమరావతిని జలంధరుడు ఆక్రమిస్తాడు. మేరు పర్వత గుహాల్లో దాక్కున్న దేవతలను వెతికి పట్టుకోవడానికి వెళతాడు. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమ నిష్టలను, అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం.
ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి. తదుపరి కార్తీక మాసం, కార్తీక పురాణం తదుపరి మనము మరల 23వ రోజున కలుసుకుందాం. ఓం శాంతి.